హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నవ్య స్వామిస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే ముందుగా వస్తుంది. ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈరోజు వీడియోలో నేను బీరకాయ పచ్చడి అయితే చూపించబోతున్నాను. 2 లేత బీరకాయలు అయితే తీసుకొచ్చారండి మా హస్బెండ్. ఎప్పుడు కర్రీ బోర్ కొట్టి ఈసారి పచ్చడి కొత్తగా చేద్దామని పచ్చడిని అయితే నేను చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. ముందుగా అయితే బీరకాయలని ఇలా పైన తొక్కు తీసేసుకొని ఇలా చక్రాల్లాగా కోసి పెట్టుకోవాలి. మీ ఇష్టం, మీరు బీరకాయ ముక్కల్ని ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. నేను త్వరగా మగ్గుతాయని ఇలా చక్రాల్లాగా కోసాను అనమాట. కావాలంటే చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అందులో ఒక 10 నుంచి 15 వరకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి వీటిని కలుపుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని టమాటా పచ్చిమిర్చి బాగా వేగేంత వరకు మగ్గించుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయలు చిందుతాయి కదా, పేలుతాయి కదా, అప్పుడు మనం మూత పెట్టేస్తే పైకి మీద చెందకుండా ఉంటాయన్నమాట. ఇందులోకి ఒక పావు కప్పు వరకు పల్లీలు కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలన్నమాట. ఇలా పల్లీలు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చట్నీకి. ఈ ప్లేస్లో నువ్వులుంటే నువ్వులనైనా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా టమాటాలు పచ్చిమిరపకాయలు మొత్తం మెత్తగా మగ్గిపోవాలన్నమాట. మరొక 2 నిమిషాలు మూత పెట్టేసి ఇవి బాగా మంచిగా ఇంకా మగ్గేంత వరకు అయితే మగ్గించుకోవాలి. బీరకాయ తొక్కు పచ్చడి కంటే బీరకాయ పచ్చడి అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే మా ఇంట్లో వాళ్ళకి తెగ నచ్చేసింది అనమాట. మళ్ళీ నేను వీడియో కోసం అయితే ఇలా చేశాను. ఇంకా అవి మొత్తం మగ్గిపోయిన తర్వాత పక్కకు తీసేసుకొని తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న బీర ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కదుపుకొని ఇందులోకి కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు వేసుకొని స్లోగా వీటిని అడుగు నుంచి పై దాకా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి బీరకాయ ముక్కలు కూడా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. చక్కగా మీడియం టు లో ఫ్లేమ్లో అయితే మగ్గించుకోవాలి. బీరకాయల్లో నుంచి వాటర్ వచ్చి బీరకాయలు కూడా బాగా మంచిగా మగ్గేంత వరకు అయితే మగ్గించుకోవాలి. ఈ పచ్చడి చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. 5 అంటే 5 నిమిషాల్లో అయిపోతుంది అనమాట. బీరకాయల్లో పచ్చిమిరపకాయలు మగ్గించేసుకొని అవి చల్లారిన తర్వాత మిక్సీ చేసుకొని పోపు వేసుకోవడమే అనమాట. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. తర్వాత చూడండి, ఈ విధంగా వాటర్ అయితే వస్తాయి బీర మొక్కల్లో నుంచి. ఇలా వాటర్ అంతా వచ్చేసి ఆ వాటర్ తోటే దగ్గర పడేంత వరకు అయితే కలుపుకొని బీరకాయ ముక్కలు బాగా మగ్గించుకోవాలి. మూత పెట్టేసి మరి కాసేపు అయితే నేను మగ్గిస్తున్నాను. మరి కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా అవుతాయన్నమాట. పూర్తిగా బీర ముక్కలన్నీ ఇలా మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా చల్లారబెట్టుకోవాలి. చల్లారి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని ముందుగా మనం ఫ్రై చేసుకున్న టమాటా పచ్చిమిర్చి మిశ్రమాలను అయితే ముందుగా అయితే మిక్సీ చేసుకోవాలి, అంటే గ్రైండ్ చేసుకోవాలి. మీ దగ్గర రోలు అవైలబుల్ ఉన్నట్టయితే రోట్లో వేసుకుంటే ఈ పచ్చడి ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. తర్వాత ఇందులోనే బీరకాయ మిశ్రమం కూడా వేసి ఇది కూడా ఒకసారి మిక్సీ చేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసానండి. సాల్ట్ నేను తర్వాత వేసాను అనమాట, మర్చిపోయి. సాల్ట్ కూడా వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. కొంచెం బరకగా చేసుకోవడం కానీ లేదంటే పేస్ట్లా చేసుకోవడం అనేది మీ ఇష్టం అనమాట. నేనైతే ఇలా సాఫ్ట్గా చేశాను అనమాట. అంటే దోశల్లోకి కూడా యూజ్ అయ్యే విధంగా అయితే ఇలా చేశాను. కొంచెం కలర్ కోసం అయితే ఇందులో పసుపునైతే యాడ్ చేశాను అనమాట. ఇలా మొత్తం మిక్సీ చేసుకున్న తర్వాత ఆ పచ్చడి మొత్తం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టుకొని మరి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిరపకాయలు అవి మొత్తం వేసుకొని ఫ్రై చేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను వెల్లుల్లిపాయలు వేయలేదండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు అయిపోయినా కూడా ఈ పచ్చడి అయితే చాలా బాగా ఉంటుందన్నమాట టేస్ట్. పోపు అంతా కూడా ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులోకి
ముందుగా చేసుకున్న బీరకాయ చట్నీని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇది మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పచ్చడి మొత్తం వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా పచ్చడి మొత్తం చక్కగా కలుపుకున్న తర్వాత ఆయిల్ సైడ్స్ సపరేట్ అయ్యి ఉంటుందన్నమాట. చూడండి ఒకసారి మీకు కనిపిస్తుంది. ఇలా మొత్తం పచ్చడి అంతా ఒకసారి ఒక 2-3 సార్లు బాగా కలుపుకున్న తర్వాత ఇంకా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ చట్నీ అయితే రెడీ అయిపోతుంది. దోశల్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.